తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం కమిటీ మెదక్ టౌన్ అంబేద్కర్ గారి విగ్రహం పట్ల మెదక్ పట్టణ దళిత సంఘాలు ఏకమై గత 3 సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విగ్రహం గురించి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు వెస్లీ గ్రౌండ్లో క్రికెట్ ఆడడం జరిగిందని, నిన్న రాత్రి చిన్నపిల్లలతో కేటీఆర్ షటిల్ ఆడడం జరిగిందని, వీరు రాజకీయ నాయకులా లేకపోతే ఆటగాళ్ల తమకు అర్థం కావట్లేదని, అందరం మమేకమై అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై అవహేళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ బీజేపీ పార్టీలను అంబేద్కర్ విగ్రహం గురించి కొంచెం ఆలోచించాలని లేదా తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ టౌన్ అధ్యక్షులు సైదులు, మెదక్ టౌన్ జనరల్ సెక్రటరీ సాయి కుమార్, బీసీ టౌన్ అధ్యక్షుడు సాయి కుమార్, రమేష్, తుకారం, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. మెదక్ పట్టణం నుంచి మేము చాలా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా దళితులపైన వివక్షతను చూపుతున్నారు కాబట్టి వచ్చే వారం రోజులలో అంబేద్కర్ జయంతి ఉంది. మీరు అంబేద్కర్ జయంతికి ఏ విధంగా సన్మానిస్తారు? ఆడ ఫ్లెక్సీ పెట్టి అని విగ్రహం లేదు కాబట్టి ఫ్లెక్సీ పెట్టి చేస్తారు. కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్, మేము దానికి ఏమీ అంటలేము. ఏ రాజకీయ నాయకుడి అయినా చిత్తశుద్ధితోని మాకు మొన్న సేవాలాల్ సంత్ జయంతి ఏ విధంగా డీజేతోని ఘనంగా ఏర్పాటు చేసిర్రు. ఇప్పుడు ఈసీ కోడ్ ఉన్నందువల్ల అది అమలు వస్తుందో లేదో తెలియదు, మేము తెలుసుకుంటాము. మీరు మాకు సహకరించగలరు అంటే మాకు దళితులు ఓటు బ్యాంక్ అవసరం లేదని చెప్పేసి మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న 3 అభ్యర్థులను మేము వినిపించుకున్నాం. ఓటు బ్యాంక్ అవసరం లేదు దళితులది. అయితే మా ఓటు బ్యాంక్ మీకు పడది. ఎవరైతే మాకు అక్కడ వచ్చి అంబేద్కర్ విగ్రహానికి అది చేసి మాకు హామీ ఇస్తారో మేము వాళ్ళకే ఓట్లు వేపిస్తాం. మెదక్ టౌన్ ఉన్న 33 వార్డుల నుంచి. ఇది రఘునందనరావు గారు కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థి నీలమధు ముదిరాజు కావచ్చు, టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, ఆయన ఇంకా ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఐఏఎస్ ఆఫీసరు. మొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ అని చెప్పేసి వైస్రాయ్ గార్డెన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మెదక్గా పోటీ చేస్తున్నాడు, సంతోషమే. కానీ ఆయన ఒక ఐఏఎస్ అధికారి కానికి ఎవరైనా అట్లా అయినాడు. రాజ్యాంగ ఎవరైనా సరే మెదక్ పట్టణాభివృద్ధికి భాగంగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన చేయాలి. ఇక నీలమ్మద్ గారు అంటారు మెదక్ పట్టణం నుంచి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు చాలా మేధావులు, చాలా మహోన్నతులు అని చెప్పేసి. అప్పట్లో ఇందిరమ్మ పీరియడ్ ఎక్కడి నుంచి మెదక్ నియోజకవర్గం నుంచి గెలిచి ఇండియాకు పిఎంగా అయింది, ఫస్ట్ పిఎం ఆఫ్ ద ఇండియా. జై భీమ్. అందరికీ జై భీమ్. జై భీమ్. ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో గత 3 సంవత్సరాలుగా రామ్దాస్ చౌరస్తా ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించి కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి కూడా 3 సంవత్సరాలు జరుగుతుంది. అయినా ఇప్పటికి కూడా బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు కూడా దానిపైన శ్రద్ధ చూపించడం లేదు. వస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. లేకపోతే వీటివ్ న్యూస్లో కానీ టీవీలో పెడుతున్నారు. ఎవరు మన ఈటలందరూ వచ్చి వెస్టీ కాలేజీలో క్రికెట్ ఆడిండు, కేటీఆర్ పోయి షటిల్ ఆడిండు, వీళ్ళందరూ అని చెప్పి ఈ విధంగా పోస్టులు కాకుండా మెదక్ డెవలప్ అయ్యే విధంగా చేయమని చెప్పేసి నేను వాళ్ళను విజ్ఞాపిస్తున్నాను. మరొకటి ఏంటంటే, ఇంతకుముందు కూడా మన మెదక్ ఎమ్మెల్యే మైనప్ప రోహిత్ గారు చెప్పడం జరిగింది, ప్రెస్ మీడియా మిత్రులు సహా. అంబేద్కర్ గారి విగ్రహము యథావిధిగా అక్కడ నిర్మిస్తా, మంచిగా దాన్ని తయారు చేసి దానికి ఒక గార్డెన్ తయారు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ మీరు అనుకుంటుండొచ్చు, ఎలక్షన్ కోడ్ పడ్డది, దాన్ని ఇప్పుడు చేయడం అసాధ్యం అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆ 2 సంవత్సరాల క్రితమే భూమి పూజ అయింది కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమో లేవు. ప్లస్ ఇంకోటి, మా అనవర్గాల కులాలను, మా దళితులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా మీరు ఒకటి తొక్కేయాలని చూస్తున్నారు. సో నేను ఒకటి సవాలు కూడా చెప్తున్నాను రఘునందన గారికి. ఏంటంటే, నిన్న ఆగమనం వచ్చినావు ఇక్కడ రామ్దాస్ చౌరస్తా దగ్గర నువ్వు మీటింగ్ పెట్టి ఆగమాగం మాట్లాడినావు. ఎవరికో బ్రష్ ఇచ్చినావా, పెన్ ఇచ్చినావా, దువ్వెన ఇచ్చినావా అని చేసి మాట్లాడు. నువ్వు మెదక్ ఏం డెవలప్ చేసినావు? ఒకవేళ ఇప్పుడు గెలిపిస్తావు, నువ్వు మెదక్ ఏం డెవలప్ చేయాలనుకుంటున్నావు? ఫస్ట్గా విగ్రహాన్ని పట్టించుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకుంటే ఆయన అందరూ వాడు కదా. ఆయన వల్ల ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న మీరు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి, ఆయన వల్లే మనం బతుకుతున్నాం కాబట్టి ఫస్ట్ బాబాసాహెబ్ విగ్రహం, బాబాసాహెబ్ కానీ ఇంకా మహానీయుల విగ్రహాలు చాలా ఉన్నాయి. అక్కడ వెల్కమ్ బోర్డు దగ్గర బాబు జగజీవన్ రామ్ జయంతి నిన్న ఎంత ఘోరం అంటే, నిన్న విగ్రహం లేక ఒక ఫ్లెక్సీ కట్టి అక్కడ ఫోటోలే చేయడం జరిగింది. సో ప్రతిసారి ఇదే విధంగా ఇదే అవహేళన జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ కార్యకర్తలు, మన క్యాండిడేట్ కానీ మరియు కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ
బీజేపీ క్యాండిడేట్ కానీ ఈ ముగ్గురు కూడా సిగ్గొచ్చేలాగా ఒక మాట చెప్తున్నదేనంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.